ఈనాటి ముఖ్యాంశాలు. శ్రీ లక్ష్మీ మహాయజ్ఞంలో పాల్గొన్న సీఎం జగన్. జీవో నెంబర్ 1ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు. ప్రాథమిక హక్కులకు భంగకరమన్న న్యాయస్థానం. చుక్కల భూములపై రైతులకు సర్వ హక్కులు. దశాబ్దాల నాటి సమస్యకు పరిష్కారం. మామిడి రైతులు విడతల వారీగా పక్వానికి వచ్చిన కాయలను కోసేలా చూడాలి. జిల్లా ఉద్యాన శాఖ అధికారి. దశాబ్దాల నాటి చుక్కల భూముల సమస్యకు ఏపీ ప్రభుత్వం పరిష్కారం చూపింది. చుక్కల భూములపై రైతులకే సర్వ హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. దాదాపు 20,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 2,06,171 ఎకరాల భూములపై రైతులకు సర్వ హక్కులు కలగనున్నాయి. 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ కాలంలో భూసర్వే జరిగినప్పుడు ప్రభుత్వం లేదా ప్రైవేటు భూమి అని నిర్ధారణ చేయని కారణంగా రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు గడిలో చుక్కలు పెట్టి వదిలేశారు. వాటిని ఇప్పుడు చుక్కల భూములుగా పేర్కొంటున్నారు. వీటిని రైతులు అనుభవిస్తున్న సంపూర్ణ హక్కులు లేక దశాబ్దాలుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ చుక్కల భూములను నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. దీంతో రైతులు ఆయా భూములపై వారికే సర్వ హక్కులు కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. రైతుల డిమాండ్ల నేపథ్యంలో వారికే సంపూర్ణ హక్కులు కల్పించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈరోజు ఇక్కడ దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు దేవుడి దయతో దాదాపుగా 97,471 కుటుంబాలకు మంచి జరుగుతూ దాదాపుగా 2,06,170 ఎకరాల చుక్కల భూమిని రెవెన్యూ రికార్డులలో తగు మార్పులన్నీ కూడా చేసి రైతన్నలకు సర్వ హక్కులు కూడా కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A నుంచి ఈ భూములన్నింటినీ కూడా తొలగిస్తూ ఓ మంచి కార్యక్రమాన్ని ఈరోజు జరుగుతూ ఉంది. ఇక్కడి నుంచి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. రైతు కుటుంబానికి రైతన్న భూమికి ఆ భూమి మీద తనకుండే అనుబంధం తెలిసిన వ్యక్తిగా ఈరోజు ఇక్కడ నుంచి ఈ మంచి కార్యక్రమం రైతన్నలకు మేలు జరిగేట్టుగా మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి చేస్తూ ఉన్నాం. ఈ 22Aలో ఇంతకాలం ఉన్న ఈ భూముల విలువ ఎంతో తెలుసా? రిజిస్ట్రేషన్ విలువ మాత్రమే అక్షరాల దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు. వీటి మార్కెట్ విలువ కనీసం అంటే 20,000 కోట్ల రూపాయలు కనీసం అంటే. 175 తప్పకుండా 175 స్థానాలు తప్పకుండా గెలుస్తామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కావలి ఈరోజు మన నిరుద్యోగాలు ముఖ్యంగా మా నిరుద్యోగాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అధ్యక్షతన అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నారు. తప్పకుండా వీరిద్దరి సపోర్ట్ తోటి మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క సీటు కూడా మీకు గెలిచి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో కానుకగా ఇస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున మీరు
సక్సెస్ కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్న అధికారులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై జగన్. ధన్యవాదాలు. జై జగన్. జై జగన్. శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు మన వైఎస్ జగన్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన పెద్దలకి నా కృతజ్ఞతలు, నా ధన్యవాదములు. ఈరోజు కనీసం 16-20 సంవత్సరాల నుంచి నా పేరు మధ్యల ప్రసాదు, నాది ముంగమూరు గ్రామం, బోగోలు మండలం. ముంగమూరులో 2 ఎకరాల భూమి కొన్నాను. కనీసం 18 సంవత్సరాలు మా తండ్రి గారు కొంటే కనీసం దానికి హక్కులు ఏర్పరిచేదానికి గత ప్రభుత్వంలో రెవెన్యూ వాళ్ళ చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయినాయ్యా. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు చుక్కల భూములు చిక్కులు శాశ్వతంగా పరిష్కరించిన వ్యక్తి ఎవరనంటే మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్తున్నాను. ఈరోజు నాకు 2 ఆడపిల్లలని మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలని నాకు శాశ్వతంగా నా భార్యకి పెన్షన్ గత ప్రభుత్వంలో అయ్యా నా భార్య వికలాంగురాలు పెన్షన్ ఏంటి అయ్యా అని అడిగితే ఖాళీ ఉంటే పెన్షన్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అది. మన సార్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఈ వాలంటరీ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ పెట్టిన తర్వాత నా ఇంటి ముందుకు వచ్చి నా గడప దగ్గరకు వచ్చి శాశ్వతంగా అక్షరాలతో లెటర్లన్నీ రాసి అయ్యా నీ భార్యకి పెన్షన్ ఇస్తున్నాము జగన్ సార్ ఇస్తున్నారు అని చెప్పేసి 3,000 రూపాయలు 5:30 టైంలో తెల్లవారుజామున తలుపు తట్టి నాకు 3,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇంకొక విషయం ఏమంటే నా 2 ఆడపిల్లలు విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రారంభమైన అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మి మహాయజ్ఞంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధి కోసం శ్రీలక్ష్మి మహాయజ్ఞం చేస్తున్నారు. ముఖ్యమంత్రి యజ్ఞ సంకల్పం తీసుకున్నారు. ఈ సందర్భంగా గోశాల వద్ద ప్రత్యేక పూజలు కూడా చేశారు. కపిల గోవుకు హారతి ఇచ్చి అఖండ దీపారాధనలో పాల్గొన్నారు. ఈ క్రమంలో వేద పండితులు సీఎం జగన్కు ఆశీర్వాదం అందజేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం నుంచి 6 రోజుల పాటు జరగనున్నటువంటి అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం ప్రారంభమైంది. తెల్లవారుజామున 5 గంటలకు వేద స్వస్తి, గోపూజ, విఘ్నేశ్వర పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సిద్ధ్యర్థం శ్రీ సుదర్శన సహిత మహాలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మదీయ సర్వత్ర పురుషార్థేషు ఏ ప్రతికూల కారిణః తేషాం ప్రాతికూల్య నివృత్తి ద్వారా స్వానుకూల పర్యత్తేన పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరకీయ సర్వదృష్ట గ్రహ సర్వ మమ నిర్వృత్తి పూర్వక స్వకృత్య బలవృద్ధి అర్థం చండీ రుద్ర పూర్వక రాజశ్యామల మహామంత్ర దేవత సహిత సుదర్శన స్వరూపి శ్రీ మహావిష్ణు సహిత శ్రీ మహాలక్ష్మి మహాయాగ ఆఖ్యే కర్మణి స్వర్ణ మహాలక్ష్మి దేవ్యాః అనుగ్రహ ప్రసాదేన పంచామృత స్నపన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే. జీవో నెంబర్ 1ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ప్రాథమిక హక్కులు కాలరాసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ హైకోర్టు కామెంట్స్ చేసింది. రోడ్లపై బహిరంగ సభలు, రోడ్ షోలకు అనుమతి ఇవ్వొద్దని ఏపీ ప్రభుత్వం జనవరిలో ఈ జీవో నెంబర్ 1ను తీసుకొచ్చింది. ఇది ప్రాథమిక హక్కులకు భంగంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. కొత్త ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జీవో నెంబర్ 1 పెను సంచలనమే అయింది.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాట కారణంగా కొందరు చనిపోయారు. దీంతో అలాంటి పరిస్థితి రాకూడదన్న కారణంతో ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చింది. దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఉందని విమర్శలు కూడా చేశాయి. విమర్శలు, ధర్నాలతో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో న్యాయస్థానాలను ఆశ్రయించాయి. అన్ని పిటిషన్లు తీసుకున్న హైకోర్టు పలుమార్లు విచారించింది. అనంతరం తీర్పును నేటికి వాయిదా వేసింది. తాజాగా ఆ జీవోను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. చిత్తూరు జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి కళాశాల యాజమాన్యం వారు డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన 2023-24 సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ జూనియర్ కళాశాలల గుర్తింపు కొనసాగింపు కొరకు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో డ్రగ్స్ వాడకం వల్ల కలుగు అనర్థాలకు సంబంధించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆర్ఐఓ ఆదేశించారు. ప్రైవేటు కళాశాలల అనుమతి కొనసాగింపు కొరకు తప్పనిసరిగా వారి కళాశాలలో మాదక ద్రవ్యాల వాడకం లేదనే అంశాన్ని ధృవీకరించి సంబంధిత యాజమాన్యాలకు అందజేయాలన్నారు. చిత్తూరు జిల్లాలో అత్యధిక సాగులో ఉన్న మామిడి దిగుబడి చేసే సమయం వచ్చినందున రైతులు పక్వానికి వచ్చిన మామిడి పండ్లను మాత్రమే కోసేలా చూడాల్సిన బాధ్యత ఉద్యాన శాఖపై ఉందని, అందరూ సమన్వయంతో పని చేయాలని ఉప సంచాలకులు మధుసూదన్ రెడ్డి అన్నారు. చిత్తూరులోని ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పలు శాఖల సమన్వయంతో చేపట్టాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన పంటగా ఉన్న మామిడి, తోతాపురి రకం సాగు 42,204 హెక్టార్లలో కలదని, ఉమ్మడి జిల్లాలో 39 గుజ్జు పరిశ్రమలు ఉండగా ఇందులో 30 పరిశ్రమలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నాయన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పటికే కిలో 19 రూపాయలకు మామిడి ధరను ప్రకటించడం జరిగింది అని అన్నారు. ఇందుకోసం ప్రధానంగా చిత్తూరు జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న మామిడి రైతులకు అవగాహన కల్పించి పంట ఒకేసారి కోయకుండా విడతల వారీగా కోసి ఫ్యాక్టరీకి పంపే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సలహాల వల్ల రైతుకు ప్రయోజనం కలుగుతుంది, కానీ దీనివల్ల డెఫినెట్గా అత్యధికంగా రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఏ రకంగా కలుగుతుంది అనేదే మనం మాట్లాడుకోబోతున్నాం. ఏ రకంగా ప్రయోజనం కలుగుతుంది? మామూలుగా ప్రయోజనం అంటే ఏంటి? మనం ఏదైనా రైతుకి సబ్సిడీ ఇచ్చామనుకోండి ప్రయోజనం కలుగుతుంది, లేదా అవసరానికి మించి లోన్ ఇచ్చామనుకోండి ప్రయోజనం కలిగినట్లు అనుకుంటారు. వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ ఇచ్చామనుకోండి మాకు చాలా ప్రయోజనం కలుగుతుంది అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఇవ్వబోయే ఇన్పుట్ ఏంటంటే సలహా మాత్రమే. బట్ ఈ సలహా డెఫినెట్గా మనం ఏ డ్రిప్ ఇరిగేషన్లో ఇంకోటి ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ ప్రయోజనం కలుగజేస్తుంది. దీనిగా ఉండండి, డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ద ఫార్మర్. కావలిలో చుక్కల భూముల పంపిణీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఏ జగన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. సమస్య తీవ్రమని తెలిసినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం 2016లో రిజిస్ట్రేషన్ అవ్వకుండా 22A నిషేధిత జాబితాలో చేర్చిందన్నారు. ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలా అన్న ఆలోచన చేయకుండా చంద్రబాబు రైతుల పొట్ట కొట్టారన్నారు. ఇలా రైతులకు అన్యాయం జరిగిన పరిస్థితుల్లో అవసరాల నిమిత్తం అమ్ముకోవడానికి లేకుండా చేశారన్నారు. వారి సమస్యలు తెలుసుకున్న తాను ఇబ్బందులను తొలగిస్తే తమపైనే అబాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో 2016లో ఏం చేసిందో తెలుసా? పుండు మీద కారం చల్లినట్టుగా 2016లో టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పట్లో ఒక మెమో ఇచ్చి రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఏవి కూడా అయ్యే పరిస్థితికి ఎక్కడా కూడా లేకుండా 22A నిషేధిత జాబితాలో చేర్పించి రైతుల జీవితాలలో నిజంగా చంద్రబాబు నాయుడు గారు చాలా అన్యాయం చేశాడు. 2016లో రైతన్నలకు మంచి చేయాల్సిన ఆలోచనలు చేయకుండా, వాటిని ఎలా పరిష్కరించాలి అన్న ఆలోచనలు చేయకుండా, రైతన్నలకు ఎలా ద్రోహం చేయాలి అని చెప్పి కొత్తగా పుండు మీద కారం చల్లినట్టుగా 2016లో ఏకంగా
ఆయన నిషేధిత జాబితాలో 22A ఈ భూములన్నీ కూడా చేర్పించాడు. ఈ రకంగా రైతన్నలకు అన్యాయం జరిగిన పరిస్థితుల్లో ఆ రైతన్నలకు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, వారికి ఏదైనా వైద్యానికో మరొకదానికో అవసరం ఉన్నా ఆ భూములు వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితి, ఆ భూములు అన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టిన పరిస్థితి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ద్రావిడ విశ్వవిద్యాలయంలో గత 15 రోజులుగా చేస్తున్న నిరుద్యోగుల నిరసన కొనసాగుతూ ఉన్నది. తమకు 3 నెలలుగా ఇవ్వవలసినటువంటి జీతాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ న్యాయమైన కోరికలు తీర్చాలని ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న ప్యాసింజర్స్ బ్యాగ్లో బంగారం చోరీకి పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి 7.4 లక్షల విలువైన 124 బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై గతంలో ఏపీలోని కృష్ణా జిల్లాతో పాటు తెలంగాణలోని మహబూబ్ నగర్, హైదరాబాద్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయని ఏఎస్పీ శ్రీధర్ బాబు తెలిపారు. నిందితుడు హైదరాబాద్ రాత్రి ప్రయాణించే బస్సులో ఎక్కి వారి బ్యాగులో ఉన్న బంగారు నగలను అపహరిస్తాడని చెప్పారు. నిందితుడిపై ఒంగోలు తాలూకా స్టేషన్లో నమోదైన కేసులో దర్యాప్తు చేపట్టి అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన పోలీస్ అధికారులను ఆయన అభినందించి రివార్డులు కూడా అందజేశారు. కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి విజయవాడ వెళ్ళే కేఎస్ఆర్టీసీ బస్సులో ఒక ప్రయాణికురాలు ఎక్కుతారు. ఆమె బ్యాగ్లో నుంచి ఒక 124 గ్రాములు బ్యాగ్లో క్యారీ చేసుకుంటూ ఆమె బయలుదేరుతారు. అదే బస్సులో ఈ గుంటూరు అమరావతి మండలం గుంటూరు జిల్లా కొండపనేని సుధాకర్ అనే ఒక అతను కూడా అదే బస్సులో ట్రావెల్ చేస్తాడు. తర్వాత మరుసటి రోజు ఆమె బ్యాగ్లో ఒక గోల్డ్ మొత్తం పోయిందని చెప్పి తాలూకా పోలీస్ స్టేషన్లో ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకొని కంప్లైంట్ చేయడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రూరల్ కడియం మండలం వేమగిరి 216వ నెంబర్ జాతీయ రహదారి పక్కన గల స్థలంలో ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే మహానాడుకు ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మహానాడు వేదిక వద్ద భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానాడు నిర్వహణకు తెదేపా సీనియర్ నాయకులు సభ్యులుగా 200 మందితో కూడిన 16 కమిటీలను నియమించామన్నారు. మహానాడు జరిగే అన్ని రోజుల్లోనూ 15 లక్షల మంది ప్రజలు, పార్టీ నాయకులు వచ్చే విధంగా సభా వేదికను తీర్చిదిద్దుతున్నట్లు వారు వెల్లడించారు. రాజమహేంద్రవరంలో మా నాయకుడు వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ ఎన్టీ రామారావు గారి యొక్క మండల స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు 15,000 మంది ప్రతినిధుల సభని 27న జరపాలని చెప్పి నిర్ణయించాం. 17 తీర్మానాలు తయారు చేయాలని నిర్ణయించాం. గతంలో జరిగినటువంటి వార్తలు సమాప్తం. నమస్కారం.